చేతులు తీసుకోవాలండి. జాయింట్ కటింగ్ చుక్కలు పెట్టుకోవాలి, ఇట్లా డ్రాయింగ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. అంటే ఇట్లా కొలుసుకోవాలి. ఇది పెట్టి దీని మీద చెయ్యి పెట్టి పట్టి ఉంచుకొని వంగను దీని ప్రకారం ఖర్చు పెట్టుకొని కొంచెం ఇట్లా కొలుసుకోవాలి. కొలుసుకున్నాక డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఇది కట్ చేసుకోవాలి. మనకు చెయ్యి బారు ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. తర్వాత మడత మార్చుకోవాలి. ఇట్లా మడత మార్చుకోవాలి. చేతులు వేసుకోవాలి. మడత మార్చుకున్న తర్వాత ఈపు కొలుసుకోవాలి. ఈపు ఎంత పొడవు ఉందో డాట్స్ దగ్గర నుంచి గోడ మీద వరకు ఈపు వేసుకొని గుర్తు పెట్టుకోవాలి. కొంచెం ఖర్చులు కొంచుకోవాలి. అటు ఇటు తర్వాత ఈ సంకల నుంచి ఆ సంకలోకి చుట్టూ తిరుగుడు కొలుసుకోవాలండి. కరెక్ట్గా పెట్టాను. ఇక్కడేమో ఖర్చు ఉంచుకోవాలి. ఖర్చు ఇంకా రంగులు గూడు మీద 3 అంగుళాలు పెట్టుకోవాలండి ఎవరికైనా కూడా. తీసిన తర్వాత ఇక్కడ 3.5 ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. 3.5 ఇక్కడ కదా మన జాకెట్ ఉంది. తర్వాత సైడ్ కొలుసుకోవాలండి. సైడు ఎదురు పట్టి ఇది ఇక్కడ మడవటానికి ఉంచుకొని సైడ్కి టాకాలి గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈపు నడుము పట్టి ఉంచుకొని ఇక్కడ ఈపు ఖర్చు ఉంచుకొని ఇట్లా గీసుకోవాలి కరెక్ట్గా గీసుకోవాలి. తర్వాత 2 అంగుళాలు రౌండ్ గీసుకోవాలి. 2 అంగుళాలు కాబట్టి కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. పావు తక్కువ 2 అయినా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈపు మళ్ళీ జారిపోతుంది. అందుకని భోజనం జారిపోతుంది. అట్లా పెట్టుకోకపోతే తక్కువ భోజనం జారిపోతుంది. జారుకుండా ఉంటే పావు తక్కువ పెట్టుకోవాలి. తర్వాత ఈ మిగతాది ఇది మడుచుకోవాలన్నట్టు. అంటే 12 అంగుళాలు ఉంటుంది కానీ పొడవు చూసుకోవాలి, కొలుసుకోవాలి. వాళ్ళకి ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి.
ముందు పొడవు. చిన్న పాయింట్లు అంగుళాలు, పెద్ద అంకెలు అంగుళాలు 13 ఉంది.